ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. ఎలా ఎంత బిజీగా ఉంటారు కదా, మరి సంపాదించిన దాన్ని ఎలా ఇన్వెస్ట్మెంట్లు అన్నా లేకపోతే వైఫా ఎవరు మా చూసుకునేవాళ్ళు? అన్నయ్య మా అన్నయ్య భార్య. నేను చెప్తుంటారు ఇప్పటికి సుధాకర్ గారికి చెన్నైలో ఒక 500 నుంచి 700 కోట్లు ప్రాపర్టీస్ ఏమీ ఉన్నాయి. లేదు. అంతే ఒక ఇల్లు తప్పితే మాకేమి లేదు. అందుకే బెల్లి ఎంకరేజ్ చేస్తే బెన్ని సంపాదిస్తే ఇంకో ఇల్లు కట్టుకోవాలి అంతేనా? అంతే. ఏం పెన్ని? ఇంకేం చేసి నేనే చేయాలంటుంటారు. సో బట్ బయట ఒక న్యూస్ ఉంది బెన్ని, దానికి నువ్వు ఆన్సర్ చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు హెల్త్ పక్కన పెడితే ఆర్థికంగా కొంత చితికారు సుధాకర్ గారి ఫ్యామిలీ అనే మాట వాస్తవం నిజంగా? లేదండి, మరి అంత లో స్టేట్ కి అయితే ఎప్పుడే లేదు. ఎప్పుడైతే మేము హ్యాపీగానే ఉన్నాం. ఓకే. ఫైనాన్షియలీ మరీ అంత డౌన్ అయితే ఎప్పుడు అవ్వలేదు. అంటే అప్స్ అండ్ డౌన్స్ అవుతుంటాయి, బట్ మరీ లో స్టేజ్ అయితే హ్యాంగ్ అవుట్ ఇప్పటికైతే వెళ్ళలేదు. ఎందుకంటే ఫైనాన్షియల్ ఐఎమ్ హ్యాపీ, నో ప్రాబ్లం. ఇల్లు కట్టున్నాను, హ్యాపీగా సంతోషం ఉన్నాం. నా భార్య కానీ బెన్ని కానీ అందరూ హ్యాపీగా ఉన్నారు. మాకు ప్రాబ్లమే లేదు. ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం మాకు లేదు. ఓకే. ఉన్న చిన్న చిత్తక ప్రాబ్లం ఉన్నా కూడా బెన్ని ఆర్టిస్ట్ అంతా కూడా సమస్య పోతాయి. ఓకే. ఎప్పుడు వచ్చిందంటే ఈ న్యూస్, నాన్న ఒకసారి హెల్త్ బాగాలేక 3-4 months కోమాలోనే ఉండిపోయారు. ఆర్థికంగా అప్పుడు 5-6 కోట్లు బిల్ అయిపోయింది. సో అనేది ఒక న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది. లేదు, అంత అవ్వలేదు. కోమాలో ఉన్నారనేది? ఉన్నారు, 1 month ఉన్నారు. 30 days కంప్లీట్ కోమాలో ఉండి అప్పుడు బయటకు వచ్చారు. నిజంగా దేవుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆయన నిజంగా మళ్ళీ తిప్పుకొని హ్యాపీగా ఉన్నారు. సో ఇప్పుడు ఎన్ని సార్, ఒక 65-66 ఉంటాయా మీకు? 65. 65 ఈ ఇయర్ కి 65 కంప్లీట్ అయింది బెన్ని. ఇయర్ 65. ఓకే. బెన్నీ కన్నా డాడీకి మంచి మెమరీ పవర్ ఉంది అన్ని విషయాలలో. ఆయనకు మంచి మెమరీ. ఓకే. ఇప్పుడు సడన్ గా గుర్తొచ్చి చెప్తుంటారు అన్నమాట. ఓకే. సరే, ఇప్పుడు కాలక్షేపం ఎలా మంచిగా ఇంట్లోనే ఉంటారా, లేకపోతే వాకింగ్ వెళ్ళటం, లేకపోతే ఫ్రెండ్స్ ని కలవటం? ఇంతలో వాకింగ్ చేసేవాడిని బయటకు వెళ్ళి. ఇప్పుడు వాకింగ్ ఇంట్లోనే చేస్తా ఉంటాను. ఇంట్లో అప్ సైడ్ సైడ్ పైకి ఎక్కడ కింది ఇంట్లో అటు తిరుగుతూ ఉంటాను. హెల్త్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు, హెల్తీగానే ఉన్నాను. వారం సండే వచ్చిందంటే చర్చికి వెళ్తాం. ఓకే. ఇప్పుడు బాబు పెళ్లి చేశారు కదా? అవును. చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు మీరు పెద్ద పెద్ద హీరోలతో వర్క్ చేశారు కాబట్టి ప్రతి స్టార్ హీరో బెన్నీ పెళ్లికి వస్తారు అని. మీరు పిలవలేదా? లేకపోతే ఎందుకంటే ఇండస్ట్రీలో ఒకటి ఉంటుంది, ఏదైనా మనమన్న ఫామ్ లో ఉండాలి, లేకపోతే మన పిల్లలన్న ఫామ్ లో ఉండాలి, అప్పుడే మనల్ని పట్టించుకుంటారు, లేకపోతే ఎవరు పట్టించుకోరు ఇక్కడ అనేది. ఎందుకు ఏ స్టార్ హీరో పెళ్లికి ఆర్టిస్ట్ అంటే డైరెక్టర్స్ ఎక్కువ మంది వచ్చారు. భీమిని శ్రీనివాసరావు గాని, బి గోపాల్ గారు, వీళ్ళందరూ డైరెక్టర్స్ ఎక్కువ మంది వచ్చారు పెళ్లికి. ఆర్టిస్ట్ వచ్చి బ్రహ్మానంద కూడా వచ్చాడు, జగపతి బాబు వచ్చాడు. ఓకే. మిగతా స్టార్ హీరోలు ఎవరు రాలా మీరు వర్క్ చేసిన వాళ్ళు? ఎవరు రాలేదు. పిలిచారా? పిలిచాం. చిరంజీవి గారిని పిలిచారు. చిరంజీవి గారు కూడా పిలిచాం, రాలేదు. మరి ఏం చేస్తాం, అంటే ఆయన అప్పుడు ఏదో బిజీగా ఉండి రాలేకపోయాని చెప్పాడు. షూట్ లో ఉన్నట్టున్నారు. షూట్ లో ఉన్నట్టు రాలేదు. ఓకే. జగపతి బాబు వచ్చాడు, బ్రహ్మానంద వచ్చాడు, డైరెక్టర్స్ ఎక్కువ మంది వచ్చారు. సో ఇద్దరు వచ్చారు. వచ్చారు ఇంకా ఉత్తేజ్ గారు, జేడి చక్రవర్తి వచ్చాడు, జేడి చక్రవర్తి వచ్చాడు, ఉత్తేజ్ వచ్చాడు. కోడల్ని మీరే సెలెక్ట్ చేశారా? బెన్నీకి అవకాశం ఇచ్చారా? లేదు, అది మదర్. మదర్. భార్య. ఓకే. సో మంచిగా అర్థం చేసుకునే కోడలు వచ్చేసింది. మంచి కోడలు వచ్చింది. మంచి కోడలు సంతోషం మాకు. బీనిని జాగ్రత్త చాలా బాగా చూసుకుంటది, నాకైతే సంతోషం. మేము ఉన్నా లేకపోయినా మంచి కోడలు దొరికింది, అన్ని చూసుకుంటుంది బెన్ని అని చెప్పి చాలా సంతోషం మాకు. నేను ఇంట్లో అంత అనుష పిలుస్తూ ఉంటాను, జయంతి భారతి పిలుస్తూ ఉంటాను, జయంతి పిలుస్తూ ఉంటాను. ఇప్పుడు కోడలు వచ్చింది కాబట్టి అనుష అని పిలుస్తూ ఉంటాను. మీ వైఫ్ కన్నా కోడలే ఇప్పుడు బాగా? అంతే కదా, వైఫ్ తర్వాత మళ్ళీ కోడలే బాగా చూసుకుంటున్నారు. తర్వాత తర్వాత కోడలే.